విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని దుర్గగుడి ఆలయ చైర్మన్ వర్రా రామకృష్ణ అన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ పాలక మండలి సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోందన్నారు. కొండపైనే ఏకకాలంలో 500 కార్లు పార్క్ చేసేలా అత్యాధునిక వసతులు కల్పిస్తామన్నారు. పెనమలూరు నుంచి దుర్గమ్మ సన్నిధి వరకు భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించబోతున్నారని ఆయన చెప్పారు. గంటలోపే అమ్మవారి దర్శనం పూర్తయ్యేలా సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తామంటున్న దుర్గగుడి ఆలయ చైర్మన్ వర్రా రాధాకృష్ణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపైన కొత్తగా ఛార్జీ తీసుకున్న తర్వాత ఇవాళకి 7 నెలలు కావస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి 7 నెలల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటూ ఆ చైర్మన్ గాంధీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆలయానికి సంబంధించి మరి భక్తులు ఎవరు కూడా ఇక మీదట ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరిన్ని కార్యక్రమాలు అయితే ఆయన చేపట్టబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. అసలు ఎలాంటి కార్యక్రమాలు ఆయన ఇక మీదట చేయబోతా ఉన్నారు, భక్తుల్లో ఆ యొక్క సౌకర్యార్థం ఆయన ఎటువంటి డెవలప్మెంట్ని తీసుకురాబోతా ఉన్నారు, దానికి సంబంధించి ఆయనకి డైరెక్షన్ ఎవరిస్తున్నారు అనేది కూడా పూర్తిగా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు వచ్చి 7 నెలలు కావస్తుంది, ఇప్పటివరకు ఎటువంటి సౌకర్యాలు చేశారు భక్తుల కోసం చెప్పండి సార్. ఓం శ్రీకాంత్ దుర్గా నమః. మరి నా పేరు బొర్ర రాధాకృష్ణ. మరి ఈ తల్లి ఆ దుర్గా భవాని టెంపుల్ చైర్మన్ అయిన తర్వాత నేను ఇక్కడ ప్రతి ఇష్యూలో డిస్కస్ చేయడమే కాకుండా అన్నీ ఈ కొండ చుట్టూ మన ఘాట్ రోడ్ దగ్గర నుంచి మొత్తం మన శివాలయం దగ్గర నుంచి లేకపోతే మన కనదుర్గా నగరం అడగే ఘాట్ల దగ్గర కానీ అన్నీ కూడా ప్రతిదీ నేను వాచ్ చేయడం జరిగింది. ప్రతిదీ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ చేసాం మేము. ఎందుకంటే ముందుగా మనం అక్కడ మరి నది పక్కన ఎంతో మంది పొద్దున పూట 100,000 మంది వచ్చి స్నానాలకు వస్తారు అక్కడికి. ఆ ఘాట్లో వాళ్ళకి వాష్రూమ్స్ ఉన్నా కూడా కొన్నిటికి డోర్స్ లేవు, అన్నీ కూడా డోర్స్ పెట్టాలి. లేడీస్కి పర్టికులర్గా ఏ ఇబ్బంది లేకుండా, డోర్ లేదే అనే ఫీలింగ్ లేకుండా అన్ని డోర్లు పెట్టండి, ఎక్కువ పెంచండి. అట్లాగే బ్యాగులు పెట్టుకోవడానికి అక్కడే బ్యాగ్స్ కోసం, సెల్ ఫోన్ల కోసం, చెప్పుల కోసం అన్నీ అక్కడ వదిలేసి దర్శనానికి వస్తారు. వాళ్ళు చక్కగా స్నానం చేసి వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ తీసుకుంటారు. అదేవిధంగా మరి అన్ని చోట్ల కూడా ఇవాళ మీరు చూశారు, ఇంత ఎండలో కూడా అందరూ కూడా నీళ్ళలో వస్తున్నారు, నీళ్ళలో వెళ్తున్నారు. కనదుర్గా నగర్ నుంచి పైన చూశారు పందిరి, సెలవు పందిరి. మరి అన్ని చోట్ల కూడా ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి వాళ్ళని నెంబర్ 1గా ప్రభుత్వం ఆదేశానుసారం మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా మనం అందరినీ కలుపుకుని వెళ్ళాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి భక్తులకి అని చెప్పింది అది ఒకటే. ముందు మీరు నెంబర్ 1గా ఫెసిలిటీస్ ఇవ్వండి, భక్తులను ఏ ఇబ్బంది పెట్టొద్దు. అదేవిధంగా కూడా ఇవాళ లిఫ్ట్ సౌకర్యంగా ఇంకా కూడా కొత్త లిఫ్ట్లు పెట్టాలనే ప్లాన్లో ఉన్నాం, 4 లిఫ్ట్లు కొత్తగా. ఎందుకంటే ఇది రష్గా ఉంటుంది లిఫ్ట్లు, వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అయ్యే. అందుకని ఇన్ అవుట్ పెడదాం అన్నది కూడా. ఇప్పుడు మనకు ద్వారాలు ఉన్నాయి, అట్లాగే మన కుమ్మరపాలెం నుంచి ఇంకొక రోడ్డు కూడా వేయాలి మనం. ఘాట్ రోడ్డు కింద రష్ అవ్వకుండా, కింద ఏదైతే ఉందో ఆ రోడ్డు దగ్గర 1 కారు 2 కార్లు ఆపితే వెనకమాల కార్లు అన్నీ అయిపోతున్నాయి. ఇమీడియట్గా అది ప్లాన్ చేస్తున్నాం, ఆ రోడ్డు కూడా వస్తుంది. మరి ఇన్ అవుట్లు కూడా ఎక్కువ రావాలి. మరి అలాగే మాకు మెయిన్ ప్రాబ్లం వల్ల ఇక్కడ పార్కింగ్ కనీసం ఒక 500-600 కార్ పార్కింగ్ చాలా అర్జెంట్. అదే నేను ముఖ్యమంత్రి వాళ్ళ ముందు ఆయన ముందు పెట్టబోతున్నాను. ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తాను. నేను ఇలా చేస్తే బాగుంటుందండి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే అవుతుందని. అది చేస్తే ఈరోజు తల్లి మీరు రష్ చూశారు ఇవాళ ఆదివారం నాడు మరి ఎంత రష్ ఉందో. మరి దగ్గర 50,000 నుంచి 60,000 70,000 మంది వస్తున్నారు. అంటే ముందు కాలంలో 1,00,000 మందిని ఇక్కడ దర్శనానికి వస్తారు. ఆ తల్లి 1,00,000 మంది చూసుద్ది. అందుకోసం చాలా చేయాల్సింది ఉంది ఇక్కడ. మనం వాళ్ళకి ప్రసాదాలే కానీ, వాళ్ళకి భోజనమే కానీ, ఎన్ని ఫెసిలిటీస్ అయినా సరే మేము చేస్తాం. మేము ఎక్కడా కూడా తగ్గకుండా మరి చేయాలనే ఆలోచనలో ఉన్నాం మేము. మరి ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బస్సులు మనకి అక్కడ రైల్వే స్టేషన్ నుంచి కానీ లేకపోతే బస్ స్టాండ్ నుంచి కూడా అక్కడ వేయడం జరిగింది. ఆల్రెడీ తిరుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే అది కూడా ఒక ఫెసిలిటీ. డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది ఆర్టీసీ బస్సులు. మరి అది కూడా మేము యువ గారి ద్వారా కన్సల్ట్ చేయడం కానీ, వాళ్ళ బండ్లు ఆల్రెడీ నడుస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ కూడా. మరి ఇంకా బస్సులు పెంచబోతున్నాం. అతి త్వరలో బందర్ రోడ్లో పెనమలూరు వరకు కొత్త బస్సు అయిపోతున్నాం. మళ్ళీ డోనర్ ద్వారా తీసుకున్నాం అది మనం. ఆ డోనర్ పేరు అయినా చెబుతాను. మేము త్వరలో 15 రోజుల్లో ఆ బండి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఆ బండి భక్తులు ఎలా వస్తున్నారు ఏంటి వెరిఫై చేసుకుని ఇంకో బస్సు, కొత్త బస్సు డోనర్ ద్వారా ఇంకో బస్సు కూడా మాడుతున్నాం డోనర్ని.
మరి అలాగే ముందు ముందు చాలా ఫెసిలిటీస్ కల్పించబోతున్నాం, ఏ ఇబ్బంది లేకుండా. బందర్ రోడ్లో 10-15 కిలోమీటర్ల నుంచి కూడా డైరెక్ట్ బస్ వస్తాం. అట్లాగే ముఖ్యంగా మన కాటేజీలు లేవు ఇక్కడ, మనకు అవకాశాలు ఉన్నాయి. అది గవర్నమెంట్తో పనితో కూడుకున్న విషయం. డెఫినెట్గా కాటేజీలు చేయాలని. కాటేజీలు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మన టెంపుల్ కాటేజ్ అంటే వాళ్ళకి ఒక భక్తి భావం ఉంటుంది. ఓ శుభ్రంగా ఉంటుంది, చక్కగా గుడికి వచ్చేవాళ్ళే ఉంటారు దీంట్లో, బయట హోటల్స్ ఎలా ఉంటాయి అని తెలియదు అనేది. అందుకోసం అదొక ఆలోచన ఉంది, అదొకటి స్టార్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా ముందు ముందు నాకు తెలిసి ఒక సంవత్సరం కాలంలో మంచి ప్రాజెక్టులు బిగిన్ అవ్వబోతున్నాయి. ఇక్కడ కార్ పార్కింగ్ కానీ, మరి 3 నెలల్లోనే మన యొక్క అన్నప్రసాదం కొత్తగా హాల్ ఓపెన్ చేస్తున్నాం. 1000 మందికి నెంబర్ 1గా పెట్టాలని ప్లాన్లో ఉన్నాం. నెంబర్ 1గా అలాగే లడ్డూ కౌంటర్ కూడా, మరి లడ్డూలో పోటు కూడా కొత్తగా మరి స్టార్ట్ అయిపోతుంది. 2-3 నెలలు ఈ 2 ఓపెన్ చేసుకుంటున్నాం ముందు ప్రజెంట్గా. ఇక తర్వాత భక్తులు వచ్చి వెళ్తానికి ఎప్పుడైనా భక్తులు వస్తే గంటలో మనకు దర్శనం జరుగుతుందనే విధానం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. అన్ని ఫెసిలిటీస్ కూడా పైనుంచి కూడా అవన్నీ కూడా పైకి దింపి హోమ్ దగ్గర పెడదామని ఆలోచనలో ఉన్నాం మేము. ఇది అక్కడ మన యొక్క ప్రోటోకాల్ ఆఫీసే కానీ, లేకపోతే అక్కడ మన డొనేషన్ సెంటరే కానీ ఇవన్నీ కూడా జరిపేద్దామని. జరిపి అక్కడి నుంచి బ్యాటరీ వెహికల్స్ అచ్చంగా ఇంక అక్కడితో ఆపేయాలని మా ఆలోచన. హోమ్ దగ్గర నుంచి ఏ కారు రానివ్వకూడదు, ఓన్లీ VVIPs ప్రోటోకాల్ పీపుల్ తప్ప అందరిని అక్కడ ఆపేసి అక్కడి నుంచి ఏ బండి పైదాకా లేకుండా అన్ని బ్యాటరీ వెహికల్స్ పెట్టి తీసుకొద్దామని ఒక ఆలోచన. ఇంకా కూడా స్పీడ్ అవ్వడం కోసం ఇవన్నీ కూడా. మరి అలాగే క్యూ లైన్స్లో సీట్లు పెట్టబోతున్నాం. ఇప్పుడు నిలబడి ఉంటున్నారు. ఇప్పుడు 45 నిమిషాలు బ్రేక్ ఉంది. ఇప్పుడు ఈ 45 నిమిషాల బ్రేక్లో వాళ్ళు నిలబడే ఉండాలి. మధ్యలో టీవీలు పెట్టబోతున్నాం. వాళ్ళకి పూజలు అన్నీ కూడా, అన్ని ఫెసిలిటీసు, రేట్లు అన్నీ తెలియాలి వాళ్ళకి. అన్నీ పెట్టకపోతే ఆ 40 నిమిషాలకి ఏం తెలియదు. ఆ టీవీలో చూస్తూ ఉంటారు, మైమరిచిపోతారు. ఇవాళ పొద్దున జరిగిన చండీ హోమం కానీ ఈ పూజలన్నీ చూస్తూ ఉంటే అలా పెట్టి సీట్లు పెట్టి మంచినీళ్ళు అనేది కూడా మరి ఎప్పుడు ఇస్తున్నాం. ఇప్పుడు బటర్ మిల్క్ కూడా ఇస్తున్నాం. నిన్న కూడా ఏసీ గారు చెప్పాను నేను, అవసరమైతే ఇంకా కూడా ఆ బటర్ మిల్కే కాకుండా ఇమీడియట్గా ఏదన్నా కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళకి ORS అది కూడా పెట్టండి. అది క్విక్ 5 నిమిషాల్లోనే కొంచెం తేరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మంచి ఎండలు ఇవాళ 45-46 ఎండలు ఉందంటే, డిగ్రీస్ ఉందంటే మనం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ పని మీదే ఉంటున్నాం. ఎంత రష్ ఉండా కూడా ఫ్యూచర్లో ఎంతమంది వచ్చినా కూడా దర్శనం నెంబర్ 1 అయ్యేటట్టుగా మంచి ఆలోచన చేస్తున్నాం. డెఫినెట్గా ముందు ఇంకా దర్శనాలకు వచ్చే భక్తులకు చాలా బాగుంటుంది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో కట్టుబడి మేమంతా ట్రస్ట్ బోర్డు సిబ్బంది అందరం యువ గారు అందరం కలిసి పనిచేస్తున్నాం. జై భవానీ. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక రానున్నటువంటి రోజుల్లో ఇంద్రకీలాద్రి కొండపైన అద్భుతమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి వసతులను అయితే కల్పించబోతున్నామని, అన్నదానం కావచ్చు, లడ్డూ పోటీ కావచ్చు, అదేవిధంగా భక్తులకి టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా క్యూ లైన్లో కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా ఏదన్నా నివేదన టైంలో కానీ ఇలాంటి సమయాల్లో కూర్చోవడానికి కూడా వారికి అనుగుణంగా సీటింగ్ కూడా క్యూ లైన్లో ఏర్పాటు చేసే విధానం కావచ్చు, చంటి పిల్లలకి ప్రత్యేకంగా, వికలాంగులకి ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి అంశాలను పొందుపరిచే విధంగా ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి క్రమబద్ధీకరణ కావచ్చు, దానికి సంబంధించి ప్రత్యేక రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఏదైతే కొండపైన పార్కింగ్కి సంబంధించి మినిమం ఒక 500 వెహికల్స్ అన్న కార్లు పార్కింగ్ చేసే విధంగా, రద్దీ సమయాల్లో 1,00,000 మంది వరకు భక్తులు గంటలోనే దర్శనం చేసుకునే విధంగా వీటన్నింటినీ కూడా ఆయన ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, ముఖ్యమంత్రి ఆదేశాలతోటి త్వరలోనే వీటన్నింటినీ కూడా ప్రారంభానికి ఏదైతే శంకుస్థాపన కావచ్చు, కొన్నిటికి ప్రారంభోత్సవాలు కావచ్చు, వీటన్నింటిని కూడా చేయబోతున్నట్టు కూడా మనకి ఆలయ చైర్మన్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో జీవి సాంబశివరావు, ఇంద్రకీలాద్రి, విజయవాడ.